వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 21st మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఎలా ఉంది అని చూసుకునే దానికంటే ముందు ఈరోజు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ చూసిన తర్వాత షాక్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. సో ఈరోజు పేపర్ విషయానికి వస్తే కెమిస్ట్రీ రియల్గా ఒక ట్రాప్ అని చెప్పొచ్చు స్టూడెంట్స్ అందరికీ. మనకు కామన్గా కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ప్యాటర్న్లోనే వెళ్తాం పేపర్ అటెంప్ట్ చేసే టైంలో. బట్ కెమిస్ట్రీలో ఈరోజు వచ్చిన క్వశ్చన్స్ మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఎగ్జాక్ట్గా హౌ మెనీ కరెక్ట్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్, యాసిరేషన్ రీజన్ విషయంలో స్టూడెంట్స్ని చాలా ట్రిక్కీగానే అయిపోయింది, ట్రాప్ అయిపోయిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 1 అవర్ కెమిస్ట్రీకే టైం కంప్లీట్ అయిపోయింది. ఫిజిక్స్ విషయానికి వస్తే కన్సిస్టెన్సీగా లాస్ట్ ఇయర్ పేపర్స్కి ఆల్మోస్ట్ ఈక్వల్ ఆర్ సిమిల్గానే ఉంది. మ్యాథమెటిక్స్ అయితే డూయబుల్, బట్ ఇట్స్ ఆల్వేస్ లెంతీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఎక్కువ టైం స్పెండ్ చేసి క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉన్న స్టూడెంట్స్ అయితే చేయగలిగారు. ఓవరాల్గా చూసుకుంటే మ్యాథమెటిక్స్లో వెరీ ఇంపార్టెంట్. వెయిటేజ్ విషయానికి వస్తే 2025లో ఉన్న వెయిటేజ్ కాస్త షఫల్ అయింది. అన్ని చాప్టర్స్ నుంచి ఈక్వల్ వెయిటేజ్ అయితే ఇవ్వలేదు, షఫలింగ్ చాలా జరిగింది చెప్పాలంటే. వెక్టర్స్ మ్యాథమెటిక్స్ విషయంలో సెట్స్ అండ్ రిలేషన్స్, స్ట్రేట్ లైన్ ఆల్మోస్ట్ 2 to 3 క్వశ్చన్స్ రిపీటెడ్ వచ్చాయి. ఫిజిక్స్ విషయానికి వస్తే రేయాప్టిక్, మోడర్న్ ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్, మోల్స్ కాన్సెప్ట్ నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. బట్ కెమిస్ట్రీ సాల్వ్ చేయడానికే చాలామంది స్టూడెంట్స్కి చాలా టైం కిల్లింగ్ ప్రాసెస్ అయితే చెప్పొచ్చు. ఆలోచించి ఆన్సర్ చేయడానికి టైం అయిపోవడం వల్ల ఇక్కడ ప్యాటర్న్లో ఫాలో అయిపోయి మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చేసరికి టైం తక్కువైపోయి మ్యాథ్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడంలో స్టూడెంట్స్కి మార్క్స్ తగ్గాయని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే డూయబుల్ పేపర్ వచ్చింది. బట్ ఎవరైతే ఈ ట్రిక్కీ ట్రాప్ నుంచి బయటపడి ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయగలిగారో వాళ్ళకు మాత్రం హై మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేసిన స్టూడెంట్స్ అయితే 40 to 45 అటెంప్ట్ చేయగలిగారు. బట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ స్టార్ట్ చేసి లాస్ట్లో కెమిస్ట్రీ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 52 to 53 అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కన్ఫామ్గా కెమిస్ట్రీనే ఈజియెస్ట్ వస్తుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎన్టీఏ పేపర్ సెట్టింగ్ ఎలా అయినా చేయొచ్చు, కాబట్టి మీరు చదివిన చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారా లేదా అనేది మాత్రం చూసుకుంటే చాలు. థ్యాంక్ యూ.